ఎక్సర్సైజ్ చేసేదాంతో నేను చేయలేదనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం, ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. నేను మన సౌత్ అమెరికా వెళ్ళిన, అక్కడ బ్రెజిల్ కింద పడి లేచి అర్జెంటీనాలో అన్నిట్లలో చేసినా కూడా తిప్పి కొడితే నాకు 60 నుంచి 70,000 వ్యూస్ రాలే. ఓకే, నేను వీడియోస్ లోనే అడిగినా, నేను ఇంత కష్టపడి రైడ్ చేస్తున్నా, ప్లీజ్ వీడియోస్ చూడండి. ఇప్పుడు నేను బ్రెజిల్ లో నాకు యాక్సిడెంట్ అయింది బ్రో, బైక్ కి 4.5 లక్షలు అయింది, నాకు యూట్యూబ్ నుంచి 2 లక్షలు వస్తుంది, నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి? బెట్టింగ్ చేయాలి అంతే, ఇంకా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో హలో గైస్, ఈ బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు అయితే చాలా కేసులు నమోదు చేస్తున్నారు. సో చాలా మంది యూట్యూబర్లపై కేసు కూడా నమోదైంది. సో ఫస్ట్ బయ్యాసని యాదవ్ పై కేసు నమోదైంది. ఆ తర్వాత నిన్నటి రోజున ఆదివారం హర్ష సాయిపై కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఐపీఎస్ సజ్జనా సార్ గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. సో ఆ ట్విట్టర్లో హర్ష సాయి గురించి, బయ్యాసని యాదవ్ గురించి ఒక పోస్ట్ రాశాడు. సో ఆ వీడియోలో మీరు మొదట్లో చూసే ఉంటారు. సో ఇక నుంచైనా బెట్టింగ్ ప్రమోషన్స్ ఆపండి, దీనివల్ల చాలా మంది జీవితాలే నాశనం అయిపోతున్నాయి. సో యూట్యూబర్ నా అన్వేషణ కూడా చాలా చెప్తున్నాడు, బెట్టింగ్ ప్రమోషన్ చెయ్యకండి అని, అయినా కూడా ఎవ్వరు వినట్లేదు. సో వినకుంటే వారు శిక్షను అనుభవించాల్సిందే. సో ఇక విషయం ఏమిటంటే, యూట్యూబర్ హర్ష సాయిపై రీసెంట్ గా పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు హర్ష సాయిపై కేసు ఎలా నమోదైందన్న విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో వీడియోను చివరి దాకా చూడండి. ఈ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినందుకు యూట్యూబర్ హర్ష సాయిపై ఆదివారం సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. హర్ష సాయి కంటెంట్ కు ప్రభావితమై ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్ లో 13 లక్షలు నష్టపోయానని సైబరాబాద్ పోలీసులు ఆ యూట్యూబర్ పై ఒక కేసు నమోదు చేశారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఒక రెస్టారెంట్ లో ఒక హెల్పర్ గా పనిచేస్తున్నా అని ఆ వ్యక్తి చెప్పాడు. తను హర్ష సాయి యొక్క ఛానల్ ని 2022లో సబ్స్క్రైబ్ చేశా అని చెప్పాడు. సో దాంతో హర్ష సాయి పై అయితే ఒక కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుదారుని ప్రకారం హర్ష సాయి తన ఇన్స్టా అకౌంట్ లో ఈ లింక్స్ షేర్ చేశాడని, ఈ లింక్ ద్వారా 20,000 డిపాజిట్ చేస్తే 150 బోనస్ గా వస్తాయని పేర్కొంటాడు. సో ఈ క్లెయిమ్లను నమ్మి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆ లింకులు క్లిక్ చేసి 20,000 డిపాజిట్ చేసి గేమ్ ని ఆడడం ప్రారంభిస్తారు. సో అదే విధంగా దానికి తోడు ఒక టెలిగ్రామ్ ఛానల్ ని క్రియేట్ చేసి అందులో ఆ బెట్టింగ్ కి సంబంధించిన టిప్స్ అనేవి ఇస్తారు. సో ఆ టిప్స్ ని ఫాలో అవ్వి వీళ్ళ డబ్బులు అనేవి ఆ యాప్ లో పెడతారు. సో అలానే ఈ వ్యక్తి కూడా పెట్టాడంట, కానీ ఒక్క సంవత్సరంలోనే 13 లక్షలను నష్టపోయాడు. సో ఇలానే చాలా మంది యూట్యూబర్లు వాళ్ళ ఫాలోవర్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళ జీవితాల కోసం ఫాలోవర్స్ జీవితాలను ఆడుకుంటున్నారు. సో మనం ఎప్పుడు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, డబ్బులు ఎప్పుడు ఊరికే రావు, అది ఒక డైలాగే కాదు, అది రియల్. ఈ బెట్టింగ్ యాప్లపై ప్రమోట్ చేస్తున్న వారిపై ఐపీఎస్ సజ్జనా సార్ గారు అయితే ఒక దృష్టి పెట్టాడు. కొంతమంది యూట్యూబర్లపై కేసు కూడా నమోదు చేశాడు. సో కొంతమంది యూట్యూబర్స్ చెప్తున్నారు, నాకు యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం సరిపోవట్లేదు, అందుకే నేను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాను అని, దాంతో నాకు డబ్బు చాలా వస్తుంది అని అంటున్నారు. బట్ కానీ నీ వల్ల ఎంతమంది నష్టపోతున్నారో, ఎన్ని జీవితాలు నాశనమైపోతున్నాయో ఒక్కసారి ఆలోచించండి.